అది కేవలం ఎలక్షన్ల మాట్లాడేది తప్ప ఇప్పుడు 10 సంవత్సరాలల్లా చెప్పని మేనిఫెస్టో పెట్టని కూడా మేము పెట్టి ప్రజలకు అందించినటువంటి సందర్భం. ఉమ్, అంటే కొన్ని మాత్రమే, ఉమ్, అన్ని కూడా మేనిఫెస్టో పెట్టకుండా కూడా ఉమ్, 100% స్కీములు సారు సొంతంగా ఆలోచించి జీవన విధానం ఎట్లుంది, ప్రజలకు ఎట్లయితే మనం సేవ చేయాలనే దాని మీదనే చెప్పకుండా కూడా చేసినటువంటి సందర్భాలు. కాంగ్రెస్ ఏం చేసింది ఏం కథ అనేది అందరికి తెలుసు. ఇప్పుడు అధికారంలోకి రాకముందుకే వాళ్ళు ఉమ్, 3 గంటల వాళ్ళు కర్ణాటక వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి వచ్చి 5 గంటలని ఇట్లా ప్రజలతో ఆడుకుంటారు. ప్రజలు చూస్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే ఉమ్, ఏదో కాంగ్రెస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి ఇక ప్రజలందరూ పోతారు అనుకుంటారు. కానీ అది అంత ఈజీ కాదు అధికారం ఇవ్వడానికి. ఎందుకంటే చూస్తా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పిన దాంట్లో దాదాపు 99% చేసిన సందర్భాలు. ఉమ్, ఇప్పుడు ఏదైనా ఒక స్కీమ్ ఆగిందా సార్? ఇప్పుడు ఇన్ని ఎలక్షన్లలో ఎన్ని స్కీములు పెట్టిండు, అన్ని పెట్టిండు. ఉమ్, ఇప్పుడు అన్నాడు దిలీప్ గారు సార్, పెద్ద పెద్ద సార్ అన్నాడు ఏమో పెట్టిన అన్ని ఫెయిల్ అయినాయి. ఎక్కడ ఫెయిల్ అయినాయి సార్? దాదాపుగా ఒక్క పెన్షన్ కూడా, ఒక స్కీమ్ కూడా ఆగకుండా నడుస్తున్నటువంటి పద్ధతి లేదా సార్? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే రైతు బంధు తర్వాత దళిత బంధు అన్ని కూడా తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఉమ్, తీసుకోకుండా లేదు. పార్టీలకు అతీతంగా సేవ చేస్తున్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఉమ్, కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడేదో ఈ టీవీలల్లా పేపర్లలో చెప్పడమే తప్ప 100% వీళ్ళు కూడా అన్ని ఉపయోగించుకుంటారు. కేసీఆర్ గారు పెట్టేటువంటి పథకాలన్నింటినీ కూడా వీళ్ళు తీసుకుంటా ఉన్నారు. కేవలం ఏదో ఈ ఎలక్షన్లు కాబట్టి మాట్లాడతారు కానీ 100% వీళ్ళ దాంట్లో ఎవరన్నా నాకు రైతు బంధు వద్దన్న వాళ్ళు ఉన్నారా సార్? ఈ మొత్తం ఇంత మందిలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు పైసలు ఇస్తా ఉన్నాం. పార్టీలకు అతీతంగా ఇస్తా ఉన్నాం. తర్వాత అందరు కూడా కళ్యాణ లక్ష్మి అని ఏ స్కీమ్ అయినా కూడా అందరికి వీళ్ళకు లేదని రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు తీసుకుంటా ఉన్నారు. తర్వాత భూమి ఉన్న ప్రతి ఒక్కరు తీసుకుంటా ఉన్నారు. రేపు భూమి లేని వాళ్ళకు కూడా రైతు బీమా పెట్టి ప్రజలకు సౌకర్యం చేసేటువంటి పరిస్థితి. ప్రతి మహిళకు 3,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కరోనా వచ్చినా కూడా ఒక్క స్కీమ్ కూడా కాకుండా చేసినటువంటిది కేసీఆర్ గారే. 100% రేపు రాబోయే కాలంలో కూడా ఈ ప్రజలకు ఏం అవసరం,